కళ్యాణ్ గారి అడుగులు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఎవరి మాట వినరు. ఆయన అనుకున్నది ఆయన చేసుకెళ్ళిపోతారు. ఆయనకు అల్టిమేట్గా కావాల్సింది ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ఎక్కడ అవినీతి అక్రమం ఏం జరగకూడదు. దానికి ఆయన అధికారంలో లేనప్పుడు అదే పోరాటం చేశారు, అధికారంలోకి వచ్చినా కూడా అదే పోరాటం చేస్తారు. ఎక్కడేం ప్రశాంతంగా కూర్చున్నదైతే ఏమీ లేదు. ఇప్పటికే ఆ బియ్యం అని, నౌకలని, షిప్లని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆయన అధికారంలోకి వచ్చి కామ్గా ఊరుకోవచ్చు కదా, ఆయన 5 శాఖలు ఆయన చూసుకోవచ్చు కదా. అలా ఉండే టైప్ కాదు పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్. అందుకే ప్రజలకు నచ్చుతుంది. ఆయనకి ఇప్పుడు అంతమంది అభిమానులు ఉన్నారంటే కారణం అదే. అయితే ఇక్కడ ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ వేసుకున్నారు అధికారంలో రాగానే. డిప్యూటీ సీఎం హోదా లేదంటే ఆయన మంత్రిగా ఎలా ఉన్నా సరే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగిందన్నా సరే సహించట్లేదు, ఊరుకోవట్లేదు. అలాగే ప్రజలకు కూడా ఒక భరోసా, ఒక ధైర్యం. తమ సమస్య చెప్పుకోవాలి అంటే తమ సమస్య తీరుతుంది అని అనుకోవడానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే పవన్ కళ్యాణ్ అంటున్నారు. చాలామంది ఇప్పటికీ కూడా మన 2-3 సూసైడ్లు ఇవన్నీ జరిగినప్పుడు